హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కరకరలాడే బనానా చిప్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈ బనానా చిప్స్ చాలామంది స్వీట్ షాప్లలోనే తీసుకుంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే చాలా హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ పాటించండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 అరటికాయలను తీసుకున్నాను. ఈ అరటికాయ మొదట చివర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అరటికాయ తొక్కను ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. మిగిలిన మరొక అరటికాయ కూడా తొక్కను రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయలను మనం సాల్ట్, పసుపు కలుపుకున్న వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్లో వేయడం వల్ల బనానాలు నల్లబడవు, మంచి ఎల్లో కలర్ కూడా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని బనానాను ఇలా ఆయిల్లో ముంచుకొని స్లైసర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా బనానా చిప్స్ని స్లైసర్తో చేసుకోవాలి. మీకు డైరెక్ట్గా చేసుకోవడం కష్టం అనిపిస్తే ముందుగానే బనానా చిప్స్ను కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇలా డైరెక్ట్ చేసుకోవడం వల్ల బనానా చిప్స్ అనేది ఒకటి దానికి మరొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా టర్న్ చేసుకుంటూ బనానా చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం, హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బనానా చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్, పసుపు వాటర్ని ఇందులో కొంచెం వేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్ వేసుకున్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ అనేది వేడిగా ఉండడం వల్ల కొంచెం చిల్లుతుంది. ఈ సాల్ట్ వాటర్ వేయడం వల్ల బనానా చిప్స్ ఎల్లో కలర్ వస్తాయి, మంచి క్రిస్పీగా, సాల్టీగా కూడా ఉంటాయి. ఇలా మంచిగా ఈవెన్ కలర్ వచ్చే వరకు ఈ బనానా చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇలాంటి జల్లిగంటని తీసుకొని ఈ చిప్స్ని అందులో వేసుకోవాలి. ఇలా జల్లిగంటలో వేయడం వల్ల చిప్స్కి ఆయిల్ అనేది ఎక్కువ పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్పై ఒక డిష్ పేపర్ వేసుకొని ఈ బనానా చిప్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మరొక అరటికాయను కూడా స్లైసర్తో ఇదే విధంగా చిప్స్ని చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చిప్స్ని తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ అండి ఈ బనానా చిప్స్ చేసుకోవడం. ఈ చిప్స్ అని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో మీరు స్నాక్స్గా తీసుకోండి. మీ పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ బనానా చిప్స్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. 15 to 20 మినిట్స్ టైంలో చేసుకోవచ్చు. మీకు ఈ బనానా చిప్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.